అందరికీ నమస్కారం. ఈరోజు 36వ రోజు సోపానాలు, నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఈరోజు ప్రశ్న, నాకెన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని నేను ఎలా అధిగమించి సంతృప్తిగా బ్రతకగలను? జవాబు, అన్నిటికన్నా ముందుగా మీకున్న సమస్యల్ని వ్రాసి ఒక పెద్ద లిస్టును తయారు చేయండి. నిజాయితీగా ఆ లిస్టును తయారు చేయండి. చాలా ముఖ్యమైన వాటిని పైన వ్రాయండి, అతి చిన్న వాటిని అడుగున రాయండి. ఇప్పుడు ఇక మొదటిగా అతి చిన్న వాటిని మార్చడం మొదలు పెట్టండి. ఎలా చెయ్యాలో ఇక్కడ ఉదహరించుకుందాము. ఒక వ్యక్తి తయారు చేసుకున్న లిస్ట్ ఇది. 1, జీవితానికి ఒక ఉద్దేశం, లక్ష్యం లేదు. 2, జీవిత భాగస్వామి లేదు. 3, నా ఉద్యోగం అంటే నాకు అసహ్యం. 4, నేను ఉంటున్న చోటంటే నాకు అసహ్యం. 5, ఒత్తిడి అనిపించి రిలాక్స్ కాలేకపోతున్నాను. 5వ దాంతో మొదలు పెట్టండి. ఒత్తిడి అనిపించి రిలాక్స్ కాలేకపోతున్నాను. ధ్యానం చేసే వాళ్ళతో చేరండి. పల్లె ప్రాంతాల్లో కానీ సముద్ర తీరాన్ని కానీ ఎక్కువసేపు నడవండి. యోగా వ్యాయామాలు లేదా తాయిచీ వ్యాయామాలు లాంటి సున్నితమైన వాటిని చేయండి. సరదాగా హాబీగా ఏవైనా పనులు చేసే బృందంతో కలవండి. మీకు చెయ్యాలని ఇష్టమైన దాన్ని చెయ్యండి. మిమ్మల్ని మీరు గారాబం చేసుకోండి. సృజనాత్మకంగా ఉండండి. కేవలం ఇంటి దగ్గర రిలాక్స్ అవుతూ కూర్చోకండి. మీ దైనందిన కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగనివ్వండి. టీవీ చూడండి. ఈ ఒత్తిడిని తయారు చేసుకుంటూ మీరు చాలా ఏళ్ళు గడిపారని గ్రహించండి. ఆ ఒత్తిడి నుంచి విముక్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే సమయం గడిచే కొద్దీ అది జరుగుతుంది. ఒక కొత్త అకౌంట్నో లేదా ఒక ప్రాజెక్టును ఎలా వదిలేస్తావో అలాగే ఆ ఒత్తిడిని వదిలేయటానికి కొత్త పద్ధతులను అన్వేషించండి. మీరు విశ్రాంతి తీసుకునే సమయం చాలా విలువైందని అర్థం చేసుకోండి. దీని తర్వాత 4వ దాన్ని తీసుకోండి. నేనుంటున్న చోటంటే నాకు అసహ్యం. వెళ్ళిపోండి అక్కడి నుంచి. మీకు నిజంగా నచ్చిన చోటు, మీకు మనసుకు బాగా అనిపించిన చోటుకు మారిపోండి. ఇంతకు ముందున్న వసతులు అక్కడ మీకు లేకపోవచ్చును, కానీ పట్టణపు నడిబొడ్డున ఉన్న పెద్ద బంగ్లాలో కన్నా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సముద్ర ఘోష వింటూ నిద్ర లేవటానికి ఇష్టపడతారు కదా. ఇతరులతో కలిసి ఆ ఇంటిని, ఆ వసతిని పంచుకోండి. బోర్డింగ్ హౌస్లో ఉండండి. బిడారులతో జీవించండి. ఏదైనా భిన్నంగా ఉండేదాన్ని ప్రయత్నించి చూడండి. ఆ కొత్తది మీకు నచ్చకపోతే ఎప్పుడైనా దాన్ని వదిలేయవచ్చు. కనీసం అలా ప్రయత్నించినందువల్ల మీ మామూలు యాంత్రిక వాతావరణాన్ని మీకు విజయవంతంగా మార్చుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు ఇక 3వది, నా ఉద్యోగం అంటే నాకు అసహ్యం. మీకు నిజంగా జీవితంలో ఏం చేయాలనుందో నిర్ణయించుకోండి. ఆ దిశగా పనిచేయటం మొదలుపెట్టండి. కాలేజీకి అప్పుడప్పుడు కొంచెం సేపు వెళ్ళి అనుభవజ్ఞుడైన కళాశిల్పి నుంచి ఒక కొత్త కళను నేర్చుకోండి. 6 నెలల్లో మీకు ఇష్టమైన పనిని చేయడానికి మీరు స్వతంత్రంగా ఉండగలిగే విధంగా డబ్బును దాచిపెట్టుకోండి. 40 ఏళ్ల పాటు మీకు నచ్చని ఉద్యోగంలో గొణుక్కుంటూ మీరు ఉద్యోగం చేయవచ్చు, లేదా కొన్ని నెలల్లో, సంవత్సరాల్లో కృషి చేసి మీకు నిజంగా నచ్చిన ఉద్యోగంలోకి, వ్యాపకంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మొదలు పెట్టండి. ఇక 2వది, జీవిత భాగస్వామి లేదు. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ మీరు చేసినట్లయితే మీరు మార్పుకు అలవాటు పడుతున్నారనమాట. మీరు ధైర్యవంతులు అంటున్నారనమాట. మీ ఇంటిని మీరు మార్చేసుకున్నారు, ఉద్యోగాన్ని మార్చేశారు, రిలాక్స్ కావటం నేర్చుకున్నారు. గతంలో కన్నా ఇప్పుడు మీ జీవితం 1000 రెట్లు మెరుగ్గా ఉన్నది, సరేనా? ఇప్పుడు ఇక మీరు నిజంగా మిమ్మల్ని నిజంగా ప్రేమించే తోడు కోసం వెతకటం మొదలు పెట్టడం అవసరం. అయితే పాత పద్ధతులతో వెతకవద్దు. బారుల దగ్గర, రేవ్ పార్టీల దగ్గర, లేక డ్యాన్స్ చేస్తున్న చోటను వెతకవద్దు. మీరు జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి మామూలుగా వెళ్ళే చోట్ల కన్నా పూర్తి భిన్నమైన చోటికి వెళ్ళి వెతకండి. మీరు ఏర్పడిపోయి ఉన్న వైనాలను బ్రేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. హాబీ పనులు చేసే బృందాలతో, స్పోర్ట్స్ క్లబ్బులతో, వేదాంత తత్వద్వయనం చేసే సమాజాలతో, ధ్యాన బృందాలతో కలవకండి. సదస్సులకు వెళ్ళకండి. ఆర్ట్ గ్యాలరీలకు వెళ్ళండి. మీరు కోరుకున్న కోవకు చెందిన వ్యక్తిని కలుసుకోవాలంటే మీకు ఆసక్తి ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళితే, మీకు హాయిగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళటం ముఖ్యం. విశ్వాన్ని అడగండి లేదా మహితాత్మను అడగండి. మీకు చాలా మేలు చేకూర్చే సరియైన వ్యక్తిని మీ దగ్గరికి పంపమని. జాగ్రత్త, చాలామంది తమకు అద్భుతంగా సరిపోయే వ్యక్తి, తమకు అన్ని విధాల సహకరించే వ్యక్తి దొరికినా మరీ సన్నగా ఉన్నదనో, మరీ లావుగా ఉందనో, వయసు చాలా ఎక్కువనో, వయసు చాలా తక్కువనో, చూడడానికి అతి నిరాడంబరంగా ఉన్నాడనో, అతి జాతి కానీ మతం కానీ తమకు తగింది కాదనో, తెలివితేటలు మరీ ఎక్కువగా ఉన్నాయనో, ఇలాంటి చాలా చిన్న కారణానికి వదిలేస్తుంటారు.
ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తెలుసుకోండి. వాళ్ళ మాటలను, వాళ్ళ చేతలను గమనించండి. పై మెరుగుల్ని కాదు, లోపలి వజ్రాన్ని చూడండి. నమ్మకంగా, ఓర్పుగా ఉండండి. తగిన వాళ్ళని కొద్ది కాలంలోనే పొందే కన్నా, తగిన వ్యక్తిని చాలా కాలం తర్వాత పొందటం మేలు. ఇక మొదటి దాని దగ్గరకొద్దాం. జీవితానికి ఒక ఉద్దేశం, లక్ష్యం లేదు. ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. ఇప్పటికి అన్ని సమస్యలు సమసిపోయాయని అనుకుందాం. మీలో ఆత్మస్థైర్యం, సంతృప్తి ఏర్పడింది. రిలాక్స్ అయిపోయారు కదా మరి. మీకు నచ్చిన వృత్తిలో ఉన్నారు. మీకు ఈ ఎదుగుదలను తెచ్చిపెట్టే ఇంట్లో ఉన్నారు. మీ జంట జ్వాలతో ఉన్నారు. ఇక ఇప్పుడు మీ జీవిత కార్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన సమయం. మీరు మీ భాగస్వామి మీ మీ జీవితాలతో ఇప్పటికి ఏమి చేయాలనుకుంటున్నారు? సమాజాన్ని మెరుగుపరచడానికి, మీ విలువను పెంచుకోవడానికి మీరు ఏం చేయగలరు? మీరు మీ వృత్తి ద్వారా కానీ, మీరు పెంపొందించుకున్న మీ హాబీ ద్వారా కానీ సమాజ సేవ చేయగలరా? మీ భాగస్వామితో కలిసి కానీ, లేకపోతే అవసరమైతే ఒంటరిగా కానీ, ఈ భూమి మీద ఆధ్యాత్మిక మార్పును తేవటానికి మీరు ఎలా పని చేయగలరు? కూర్చొని మీకు ఏ ఏ విషయాల్లో నైపుణ్యం ఉన్నదో లిస్టు రాసుకోండి. ఇది చాలా బాగుందండి ఎక్స్ప్లెనేషన్ కదండి మాస్టర్స్. తయారు చేయండి. మీరు దేనిని డెవలప్ చేయగలరు? ఇతర 4 సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో మీరు పెంపొందించుకునే మీ నైపుణ్యాలని ఇప్పుడు ఉపయోగిస్తూ ఈ సమస్యను పరిష్కరించండి. ఒక లక్ష్యంతో, బేషరతు ప్రేమతో ఉండే జీవితాన్ని సృష్టించుకోండి. మీరు ఆ పని చేయగలరు. ఓకే మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకు జవాబేంటో చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.